నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు బొబ్బిలి ప్రధానాంశం మనం చూస్తే పన్నుల వసూలులో సిబ్బందితో కలిసి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి ఇంటి పన్నుతో పాటు కుళాయి ఇతర పన్నుల వసూళ్ల 100% చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి సూచించారు. స్థానిక పట్టణంలో మున్సిపల్ సిబ్బంది చేపడుతున్న పన్నుల వసూలును ఆమె మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి పన్నులు వసూలు చేయాలని, పన్ను చెల్లించిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది కమిషనర్. అయితే సిబ్బందితో కలిసి పన్నుల విషయంలో ఎంతవరకు వసూలు చేస్తూ ఉన్నారు, ఎవరైతే బకాయిలు చెల్లించట్లేదో దిశా నిర్దేశం చేశారు. ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ 100% పన్నులు బొబ్బిలి పట్టణంలో ఖచ్చితంగా పన్నుల వసూలు అనేది జరగాలి అని ఇక్కడ దిశా నిర్దేశం సిబ్బందితో కలిసి నేరుగా ఆమె కూడా ప్రజల్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న దిశా నిర్దేశం చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. పన్నుల విషయంలో మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళాలి, చెల్లించిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఇక్కడ కమిషనర్ అయితే మాత్రం సిబ్బందితో చెప్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే తెరలం యొక్క ప్రధానాంశం మనం చూస్తే తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలి, గ్రీన్ అంబాసిడర్లు బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు మండల నాయకుడు ఎస్ గోపాలం డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ఆయన గ్రీన్ అంబాసిడర్ సంఘం మండల అధ్యక్షుడు ఆర్ రామారావు తెరల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రేగి రాంబాబును మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రతి నెల సకాలంలో వేతనాలు అందకపోవడంతో గ్రీన్ అంబాసిడర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 15వ ఆర్థిక సంఘ నిధుల నుంచి పంచాయతీలు గ్రీన్ అంబాసిడర్కు వేతనం చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందని గుర్తు చేస్తారు. అయినా కొన్నేళ్లుగా వారికి వేతనాలు ఇవ్వకపోవడంపై దారుణమన్నారు. స్పందించిన ఎంపీడీఓ గ్రీన్ అంబాసిడర్ల వేతనాల కోసం ప్రభుత్వం ఎటువంటి నిధులు విడుదల చేయలేదని, వేతనాలు ఇవ్వాలని సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు చెబుతామని అన్నారు. అయితే తెరల మండలంలోని గ్రీన్ అంబాసిడర్లందరూ కలిపి ఎంపీడీఓ గారిని ఇక్కడ కలవడం జరిగింది. మేము విధులకైతే మాత్రం ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మా విధులైతే నిర్వహిస్తున్నాము, కానీ ఇప్పటి వరకు అయితే మాత్రము మాకు రావలసిన జీతభత్యాలు అయితే మాత్రము 15వ ఆర్థిక నిధుల నుంచి అయితే మాత్రము పంచాయతీల నుంచి మాకు ఇప్పటి వరకు కూడా జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ యొక్క సర్పంచులతో మాట్లాడి ఖచ్చితంగా మీకు మీ విధులకి మీ యొక్క జీతభత్యాలకి ఎటువంటివి కూడాను మేము ఉన్నత అధికారులతో మాట్లాడుతామన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉన్నాం. ఇక్కడ తెరల మండలం బొబ్బిలి నియోజకవర్గం తెరల మండలంలోని గ్రీన్ అంబాసిడర్లు అయితే మాత్రం బకాయి వేతనాల కోసం ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తాం, మీ యొక్క బకాయిలు అయితే మాత్రం చెల్లిస్తాం, మీ విధుల్లో అయితే మాత్రం ఎప్పుడు కూడా మీ యొక్క విధులు అయితే నిర్వర్తించండి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిసారి కూడా మీ యొక్క కష్టాన్ని కానీ మీ యొక్క విధుల గురించి కానీ మీ జీతభత్యాల గురించి కానీ వచ్చిన ఏవైనా సరే అయితే మాత్రం తక్షణమే మీకు న్యాయం చేస్తాము, దీనికి ఉన్నత అధికారులు కూడా తెలుపుతామన్నట్టు అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే రామభద్రాపురం యొక్క మనం చూస్తూ ఉన్నాం. రామభద్రాపురం బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రాపురం మండలంలోని అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని రామభద్రాపురం కొండకింగో దగ్గర ఉన్న హెచ్సి ఇన్ఫ్రా కంపెనీ గేట్ ఎదురు గిరిజనులు అయితే మాత్రం ఆందోళన చేస్తూ ఉన్నారు. రావివలస పంచాయతీ సమీపంలోని కంపెనీ నిర్మాణం చేసిన 6 లైన్ రహదారి వల్ల తీవ్ర ఇబ్బందులకు పడుతున్నామని అన్నారు. రహదారి కారణంగా గిరిజన గ్రామాల అనుసంధానం దెబ్బతింటుందని, జీలిక వలస నుంచి జుమ్ము వలస పాఠశాలకు విద్యార్థులకు వెళ్ళాలంటే రోడ్డును అతి కష్టం మీద దాటాల్సి వస్తుందన్నారు. అలాగే పెదసెలగం గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా మూసుకుపోయిందని అన్నారు. జీసీసీ నుంచి రేషన్ సరుకులు తెచ్చుకోనందుకు నానా అవస్థలు పడుతున్నామని అన్నారు. అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేస్తారు. కార్యక్రమంలో అయితే మాత్రం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇన్ఫ్రా కంపెనీ గేట్ ముందు అయితే మాత్రం మొత్తం కూడా ఇక్కడ గిరిజనులందరూ కూడా ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇన్ఫ్రా కంపెనీ దగ్గర నుంచి అయితే మాత్రం దీనివల్ల మీకు మీ కంపెనీకి అయితే మేము ఎటువంటి అడ్డంకులు లేవు, కానీ మాకైతే ఇబ్బంది పడే మీరు అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించుకోండి, లేకపోతే మాత్రం మేము సరుకులు తెచ్చుకోవాలని సరే గిరిజనులు మేము రాకపోకలు కూడా మాకు ఇబ్బందికరంగా ఉంది. ఖచ్చితంగా మీరైతే మాత్రం మీరు ఏదైతే మీరు కంపెనీలు కట్టుకున్నందుకు మాత్రం మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ మేము సరుకులు తెచ్చుకోవాలన్నా సరే మేము రహదారి నుంచి భారతలకు వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందికరంగా ఉందని కంపెనీ వద్ద ఎక్కడ ఇన్ఫ్రా కంపెనీ గేట్ వద్ద గిరిజనులందరూ కూడాను ఆందోళన దిగారు. దీన్ని ఖచ్చితంగా మాకైతే ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ గిరిజనులందరూ కూడా ఇక్కడ కంపెనీ దగ్గరికి వెళ్ళి వాగ్వాదం దిగుతూ ఉన్నారు. దీనికి ఇది ఖచ్చితంగా మీరైతే మాత్రం రహదారులకి
ఇబ్బందిగా పాదచారులకు కానీ నిత్యావసర వస్తువులకు కానీ ఇబ్బంది పడుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే బాడింగ్ మండలం, బొబ్బిలి నియోజకవర్గం బాడింగ్ మండలం ఒకసారి మనం చూస్తే వేతనదారులందరికీ పనులు కల్పించండి మాట్లాడుతున్న ఎంపీడీఓ రామకృష్ణ. వేతనదారులందరికీ ఉపాధి హామీ పథకం పనులు కల్పించండి అని ఎంపీడీఓ రామకృష్ణ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి పథకం సిబ్బందితో మంగళవారం సమావేశమై ఆయన పలు సూచనలు కూడా చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 1,00,000 వరకు పని దినాలు కల్పించాలని ఉన్నందుకే వేతనదారులందరినీ పనులకు తీసుకోవాలని అన్నారు. అలాగే పల్లె పండుగ పనులు, గోశాలల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఏపీఓతో కలిపి మొత్తం కూడా మండల ఇక్కడ ఎంపీడీఓ అధికారి అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా బాడింగ్ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వేతనదారులు ఉంటారో, లబ్ధిదారులు ఉంటారో ప్రతి వారిని కూడా ఉపాధి పనులకైతే మాత్రం వినియోగించుకోండి. పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనులు అనేవి పూర్తిగా జరగాలి. అంతేగాని మీరు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకునేది లేదు అని దశ నిర్దేశం చేస్తూ ఉన్నారు ఎంపీడీఓ రామకృష్ణ. అలాగే మరొక కథలో మనం చూస్తే అధిక లోడు ప్రమాదం చూడు అన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. పరిమితికి మించి అధిక లోడుతో ప్రమాదకరంగా పలు వాహనాలు నడుపుతున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. రామభద్రాపురం మండలం మీద కేంద్రంగా జాతీయ రహదారిపై ఇక్కడ చూస్తూనే ఉన్నాం. బిగ్ స్క్రీన్ పై చూడండి. ఇక్కడ మొత్తం కూడాను చాలా ఇబ్బందికరంగా అధిక లోడుతో వెళ్ళడం వల్ల ఎక్కువైతే యాక్సిడెంట్లు, ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ కూడాను చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి పరిమితికి మించి అయితే మాత్రం చేస్తే చాలా ఇబ్బంది కలుగుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటికైతే మాత్రము ఈ వాహనాలన్నింటిపై కూడా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అధిక లోడ్ల వల్ల చాలా మంది ట్రాఫిక్ ఇబ్బంది కావడమే కాదు, యాక్సిడెంట్లు కూడా గురవుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.